అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడకుడు కైసరయ్యలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడింది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించు. అతడు సముద్రపు ధరనున్న సీమోను అని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారితో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వానికి ఈ సంగతులన్నీ వివరించి వారితో యొప్పేకి పంపింది. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదే ఎక్కాను. అతడి మిక్కిలి ఆకలిగొని భోజనం చేయబోయాను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడినట్లు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి నుండి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుర్పాద జంతువుల క్రాకు పురుగులు ఆకాశ పక్షులు ఉండేవి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తిను. ఒక శబ్దము అతనికి వినపడింది. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైంది ఏదైనా నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఇలాగూ 3 మారు జరిగింది. వెంటనే పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైండును అని తనలో తాను ఎటూ తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోను అక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచూ వచ్చుచున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళింది. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పింది. పేతురు ఆ మనుషుల వద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగింది. అందుకు వారు, నీతిమంతుడు, దేవునికి భయపడువాడును, యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడై శతాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పింది. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చింది. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరింది. యొప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. అప్పుడు అతడు, అన్యజాతి వారితో సహవాసం చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడు అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చితిని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపించితిరో దాని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పింది. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడినవి, ఈ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారుపేరు గల సీమోనుని పిలిపించు. అతడు సముద్రపు ధరనున్న చర్మకారుని సీమోను ఇంట దిగి ఉన్నాడని వారితో చెప్పింది.
వెంటనే నిన్ను పిలిపించితిని. నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పింది. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదయ దేశమంతటా యెరూషలేమునందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులు. అయినను వారు రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకు ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగాను నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామమున మూలంగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నారని. పేతురు ఈ మాట ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతం కుమ్మరించబట్టు చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన మీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించింది. వారు కొన్ని దినములు తన యొద్ద ఉండమని వారు అతను వేడుకొనిరి. దేవుడి వాక్యం దీవించుగాక. ఇటలీ పటాలం అనే శతాధిపతి యొక్క కొర్నేలి అనే భక్తిపరుడు కూడా ఉన్నాడు. అన్యుడు అనమాట. మరి ఆయన ఎలాంటి వాడంటే ఆయన మంచి పేరు కలిగిన వాడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు, జనులందరి వలన మంచి పేరు పొందినవాడై శతాధిపతికి కొర్నేలి అని మనుషుడు ఒకడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వల్ల బోధింపబడనని చెప్పింది. దేవుని దూత దర్శనంలో కనపడి మరి పేతురుని పిలిపించుకుని మరి ఆయన మాటలు మీరు వినండి అనంటే యేసుక్రీస్తుని స్పష్టంగా వారు గ్రహించిన వారుగా ఉన్నారు కనుక దేవుని సేవకుడు అవసరమైంది అక్కడ. మరి శతాధిపతి ఎన్నో ధర్మ కార్యాలు చేశాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన భక్తిపరుడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఆయన మన పాపాల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, మనకు క్షమాపణ ఇచ్చాడు అనేది వారికి ఇంకా అర్థం కాలేదన్నమాట. ఆ విషయాలు ఎప్పుడైతే సువార్త ప్రకటించడానికి పేతురుని పిలిపించుకున్నారో మరి విన్నప్పుడు వాళ్ళ బంధువులందరినీ కూడా ఇంటికి పిలిపించుకున్నాడు, ఇరుగు పొరుగు వారిని కూడా ఇంటికి పిలిపించుకున్నాడు. వాళ్ళు సమూహంగా కూడి ఉండాలి ఇంట్లో. మరి ఒకసారి గృహ కూడుకులు పెట్టించుకుంటాం. కారణం ఏంటంటే దేవుని ఎదుట ఎక్కడైతే 2-3 నా నామాన్ని కూడి ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడని. మరి దేవుని ఎదుట మేము కూర్చుని ఉన్నాము, మీరు మాకు దేవుని మాటలు బోధించండి అని చెప్పి దేవుడు నాకు ఇలా దర్శనం ఇచ్చారు, మిమ్మల్ని పిలిపించుకోమని. కారణం ఇదని కొర్నేలి చెప్తాడనమాట. ఆయన మధ్యాహ్న కాలం 3 గంటల వేళప్పుడు ఒక సమయం తీసుకుని ప్రతిరోజు ప్రార్థించే అనుభవం ఈ కొర్నేలికి ఉంది. ఎన్నో ధర్మ కార్యాలు చేసినప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడుగా నీతిపరుడుగా ఉన్నాడు కనుకనే దేవుడు ఇంకా విశ్వాసంలో ఎదగడానికి కొర్నేలిని దర్శించి దేవుని దూత ప్రత్యక్షమయ్యి తెలియపరిచిందన్నమాట. అంటే ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడే దేవుడు. దేవునితో ఎప్పుడైతే గడుపుతామో, దేవునికి ఇష్టంగా జీవిస్తామో, ఇంకా ఏం నేర్చుకోవాలో, ఎవరి ద్వారా మనకి బోధించబడాలో వారిని దేవుడు పంపించి మనకు సహాయం చేస్తాడనమాట. అప్పుడు ఈ అన్ని జనులు కూడా దేవుని చేత ఏర్పాటు చేసిన వారే. ప్రజలందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని
అంతకుముందు యూదులు ఒక్కళ్ళే దేవుని బిడ్డలని వాళ్ళు అనుకునేవాళ్ళు, అన్ని జనుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కారనమాట. ఎప్పుడైతే దేవుడు ఆ జలచరాలు, ఆ పాములు, పక్షులు ఇవన్నీ దుప్పటితో నింపబడిన దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో, రవ్వా నేను వీటిని చంపుతూ తినమంటున్నావు, అపవిత్రమైన నేను ఎప్పుడు తినలేదు కదా అన్నప్పుడు దేవుడు రెండోసారి మళ్ళీ మాట్లాడు, నేను పవిత్ర పరిస్థితి మీరు అపవిత్రమైన అని ఎందుకు అంటున్నావు అంటాడు. అప్పుడు దాన్ని బట్టి అన్ని జనులు దేవుని ఎరగని వారు అపవిత్రులు అని గ్రహించాడు. కానీ యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, ప్రజలందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని, వారు కూడా దేవుని ఎరిగి ఉండే ఉంటే రక్షించబడతారని పేతురు అప్పుడు గ్రహించి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిసారిగా దేవుని గురించి దేవుని చేత ప్రేరేపించబడి పేతురుకు కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు. అదిగో నేను వెతుకుతూ వచ్చారు 3 మనుషులు, నువ్వు ఏది సంశయించకుండా వారితో వెళ్ళు నువ్వు అని చెప్తాడన్నమాట దేవుడు దర్శనం ద్వారా. మరి దీన్ని బట్టే మనం దేవుని చిత్తం ఏంటని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తే మనతో కూడా దేవుడు మాట్లాడే దేవుడు. ఈ రీతిగా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దొరుకుతామో దేవుడు మనకు కావలసిన ఆన్సర్ మనకు తెలియపరుస్తాడు, ఎలా నడవాలి. అయితే అక్కడ కూడిన అన్ని జనులందరూ ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని తెలియపరిచినప్పుడు అందరిపై దేవుని పరిశుద్ధాత్మ దిగించాడు. అంతకుముందు యోహాను ఇచ్చిన బాప్తిస్మే పొందుకున్నారు, కానీ యేసుక్రీస్తుని గురించి అవగాహన లేదు వీళ్ళకి. ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకుంటారో మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని పేరు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 42వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుంటే మీరు రక్షించబడతారు, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. రక్షించబడి ఆ పాటనే ఉండకుండా తమ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు మరణం నుండి లేపాడు, యేసు ప్రభుని మరణం నుండి జయించి లేచిన దేవుడు ఆయనే, మరి తండ్రి చేత ఈ లోకానికి పంపించబడ్డాడు నా పాపాల కోసం అని చెప్పి ఎవరైతే గ్రహిస్తారో, మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడి అంగీకరిస్తారో వారికి రక్షణ వచ్చింది. మరి అన్ని జనులైన ఈ కొర్నేలి ఇంట్లో కూడా సమకూర్చబడినప్పుడు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మరి అలాగూ మరి దేవుడు పవిత్రపరిచినప్పుడు మనము దీన్ని అడ్డగించకూడదు అని పేతురు తెలుసుకుంటాడన్నమాట. మరి అందరినీ కూడా ఆటంకపరచకుండా దేవుని దగ్గరికి ఆహ్వానించేవారుగా మనం ఉండాలన్నమాట. దేవుడు ఈ వాక్యం దీవించింది.